అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు ఇక్కడ డిఎస్సి 2025కు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటివి వివిధ రకాల సోర్సెస్ నుంచి సేకరించి మీకైతే అందుబాటులోకి అయితే మన గ్రూప్స్ ద్వారానైతే ఇస్తున్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి ఫ్రీ సర్వీసు అదేవిధంగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి పిన్ చేసి పెడతాను. తప్పకుండా దానిలో ఆ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రెగ్యులర్గా ఈ సర్వీస్ అనేటువంటిది మీరు పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక 3 రోజుల్లో టీచర్లకు సంబంధించిన నియామకాలు 2008 డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. హైకోర్టులో విచారణ 17కు వాయిదా అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఈ ప్రక్రియను ఇక్కడ వాయిదా వేయడం వల్ల హైకోర్టు అనేటువంటిది ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారి కనుక చూసుకుంటే 3 రోజుల్లో అంటే ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది పర్మిషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 3 రోజుల్లో దీనికి సంబంధించిన ప్రక్రియను కంప్లీట్ చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే హైకోర్టు ముందు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇక డిఎస్సి 2008 అభ్యర్థులకైతే ఊరట లభించింది అనేటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్గా చెప్పొచ్చు. దీనికి సంబంధించి రెగ్యులర్గా దీనికి సంబంధించిన స్టోరీ అనేటువంటిది మనకు తెలిసింది. అదంతా చదివి టైం అనేటువంటిది వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. కంప్లీట్గా వాట్ ఈజ్ వాట్ అనేటువంటి అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 2008 డిఎస్సి నియామకాలు ఎందుకు చేపట్టలేదు? కోర్టు తీర్పులను గౌరవించండి, విచారణకు హాజరు కావాలని అధికారులకు తెలియదా? నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం, జాగ్రత్త అని హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. 1382 మందికి కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తామని విద్యాశాఖ కమిషనర్ హామీ అయితే ఇవ్వడం జరిగింది. 3 రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని అయితే వెల్లడించడం జరిగింది. తదుపరి విచారణ ఈ నెల 17వ తేదీకి అయితే మనకు వాయిదా అయితే వేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ అని ఇక్కడ చూస్తున్నాం కదా. విద్యాశాఖ ఉన్నతాధికారులు కోర్టు ఉత్తర్వులు అమలు చేయనప్పుడు ఎందుకు కోర్టుకు హాజరు కాలేదని ధర్మాసనం ప్రశ్నించింది. మరోసారి ఇలాంటి పునరావృతం అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. కాస్త సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో హైకోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం తర్వాత పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నరసింహారెడ్డి హాజరయ్యి ఎన్నికల కమిషన్ అనుమతి అనేటువంటిది మంజూరు చేసిందని నియామక ప్రక్రియ చేపట్టామని తెలిపారు. 3 రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ధర్మాసనం స్పందిస్తూ కోర్టు ఉత్తర్వులను గౌరవించాలంది. ఇక్కడ ఏవేవో కారణాలతో నియామకాలు జరగకపోవడంతో ఏండ్ల తరబడి వాళ్ళు ఎదురు చూస్తున్నారంటూ ఉత్తర్వుల అమలు కోసం తదుపరి విచారణ ఈ నెల 17వ తేదీకి అయితే వాయిదా అయితే వేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి మరో 3 రోజుల్లో దీనికి సంబంధించిన నియామక ప్రక్రియ పూర్తి కావడానికి మనకు అవకాశం అనేటువంటిది క్లియర్గా కనిపిస్తున్నది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి చదువుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ని పెద్దగా చేసుకోండి, అంటే రొటేట్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్ ఇన్ఫర్మేషన్ చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంటే దీనికి సంబంధించిన ఇష్యూ ఏంది, ఎందుకు ఈ రకమైనటువంటి కోర్టు కేసు అనేటువంటిది నడుస్తుంది అనేటువంటిది చదవాలి అనుకుంటే కనుక. ఇక నెక్స్ట్ చాలా రోజుల నుంచి ఈ అంశం పైన కూడా అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. 13 నుంచి జేఎల్కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులుగా ఎంపికైనటువంటి 1286 మందికి ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు గన్ ఫౌండరీలోని మహబూబియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు ఇంటర్ బోర్డు అయితే సోమవారం అయితే తెలిపింది. అదే రోజు పోస్టింగ్ కోసం కూడా ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు. దీనికి సంబంధించి కూడా జేఎల్కి సంబంధించిన నియామక పత్రాలు అందివ్వడానికి కూడా మరి ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇస్తే కనుక ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేటువంటి తుది దశకు అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది. కొత్త ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉండదు. ఖచ్చితంగా డిఎస్సి కనుక చూసుకుంటే మార్చి ఎండింగ్ వరకు ఈ ఎలక్షన్ల ప్రక్రియనే ఉంటుంది. కాబట్టి మార్చి ఎండింగ్ నుంచి మనకి ఇక్కడ ఖచ్చితంగా ఏప్రిల్ మే వరకు అయితే వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మీరు నిరంతరంగా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం తర్వాత బాధపడతారు. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుతామంటే ఇక్కడ ఉన్నది అవుతుంది, ఉంచుకున్నది అవుతుంది. ఎందుకంటే టెట్కు మొన్నటి వరకు 8th వరకు కంప్లీట్ అయ్యారు ఎస్జిటి వాళ్ళు అయితే. అదే పేపర్ 2 వాళ్ళు అయితే కనుక చూసుకుంటే కంప్లీట్గా 10th క్లాస్ వరకు పర్ఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు లింక్డ్ టాపిక్స్ ఇంటర్మీడియట్ వరకు మీరు చదవాలి. పేపర్ 1 వాళ్ళు అయితే 9th 10th సంబంధించిన లింక్డ్ టాపిక్స్ అనేటువంటిది చదవాలి. అవన్నీ కూడా సైన్స్ అదేవిధంగా మిగిలినటువంటి అన్ని
అంశాలకు సంబంధించి ఒక ఎక్సెప్ట్ మ్యాథ్స్కి సంబంధించి తప్ప మిగిలినట్టు అన్ని అంశాలకు సంబంధించి అయితే మీకు లింక్ టాపిక్స్ అనేటువంటి నిన్న వీడియో అనేటువంటి చేయడం అయితే జరిగింది. ఈ పేపర్లకు సంబంధించిన న్యూస్ ఆర్టికల్ చూస్తున్నారు కానీ మీకు సబ్జెక్టు వారిగా ఉపయోగపడేటువంటి అంశం చేస్తే 6-7 వేలు చూడే కష్టమైంది. కొంత అది నిరుత్సాహాన్ని అయితే నింపింది నాలో. ఎందుకంటే ఈ రకంగా క్లాసులు అనేటువంటివి ఇచ్చినప్పుడు మీకు అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి కాబట్టి వాటిని కూడా మీరు ప్రోత్సహించండి. ఆ రకంగా ప్రోత్సహిస్తేనే ఫ్రీ క్లాస్ అనేటువంటి అందివ్వడానికి మాకు కూడా కొంత ఉత్సాహం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ మోటివేషన్తో మరింత మంచి కంటెంట్ అనేటువంటిది క్వాలిటీగా అందివ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా 13 నుంచి జేఎల్ కౌన్సిలింగ్ అనేటువంటిది ఉంటుంది. డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం కూడా తథ్యము. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ వచ్చిన తర్వాతనే టీచర్లకు సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేసినాము, దాని తర్వాత 50,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినాం, సంవత్సరంలో మరొక 1,00,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేసేయడానికి మా ప్రభుత్వం అనేటువంటిది చిత్తశుద్ధితో ఉంది అనేటువంటి అంశాన్ని కూడా నిన్న ఎమ్మెల్సీకి సంబంధించిన కాన్వేజ్లో భాగంగా చెప్పడం జరిగింది. సారీ అండి. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ నిరంతరంగా కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక 10 రోజుల్లో దానికి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మీరు టెన్షన్ పడకండి. శివరాత్రికి ఇద్దాము అనుకున్నాను కానీ శివరాత్రి కంటే ముందే ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక వెయిట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన క్వాలిటీ అనేటువంటిది ఎట్లుంటుందో చాలామందికి తెలుసు కాబట్టి చాలామంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. టెట్కు మంచి సక్సెస్ అనేటువంటిది అయితే రావడం జరిగింది. క్వాలిటీ ప్రశ్నలు అనేటువంటి మీకు ఆ టెస్ట్ సిరీస్లో అందివ్వడం జరిగింది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెయిట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే వారంలో గ్రూప్ 1కు సంబంధించిన ఫలితాలు కసరత్తు వేగవంతం చేసినటువంటి టీజీపీఎస్సీ అనేటువంటి అంశం. మరి నిన్న మార్చిలో అన్నారు కదా అంటే అవి ఫైనల్ తుది ఫలితాలు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 1 ఫలితాలపైన టీజీపీఎస్సీ ఫోకస్ పెట్టింది. వారం రోజుల్లో ఫలితాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ముగియడంతో ఫలితాల వెల్లడిపైన టీజీపీఎస్సీ దృష్టి సారించింది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి జీవో నంబర్ 29కి వ్యతిరేకంగా దాఖలైనటువంటి 2 పిటిషన్లు సుప్రీంకోర్టు ఫిబ్రవరి 3న కొట్టేసింది. ఇక్కడ దీనికి సంబంధించి గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి ఈ రకమైనటువంటి అంశం వల్ల అయితే లైన్ అనేటువంటిది క్లియర్ అయింది. దీని ఆధారంగా అభ్యర్థుల మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా అనేటువంటిది ప్రజెంట్ మనకు వారంలో విడుదల కావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి 6 పేపర్లో సాధించిన మార్కులకు కలిపి మెరిట్ జాబితాతో పాటు మార్కుల వివరాలను వెబ్సైట్లో పెట్టనుంది. గ్రూప్ 1 ఫలితాల తర్వాత 2-3కి సంబంధించిన ఫలితాలను విడుదల చేసి అనంతరం కొత్త నోటిఫికేషన్లపైన దృష్టి సారించాలని టీజీపీఎస్సీ కసరత్తు అయితే చేస్తున్నది. మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఇవ్వాలని ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రభుత్వానికి అయితే లేఖ అయితే రాయడం జరిగింది. అంటే టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ప్రక్రియలు అనేటువంటివి వేగవంతంగా ముందుకెళ్తున్నాయి. ఏప్రిల్ తర్వాత కొత్త నోటిఫికేషన్లు, ఇది టీజీపీఎస్సీకి సంబంధించండి. ఏప్రిల్కి సంబంధించి కొత్త నోటిఫికేషన్లు అంటే చాలామంది నెక్స్ట్ మనకు డిఎస్సి అనేటువంటిది అనుకుంటున్నారు. డిఎస్సి అనేటువంటిది ఏప్రిల్ ఎండింగ్ నుంచి మన మార్చి ఎండింగ్ నుంచి మే వరకు ఎప్పుడైనా రావచ్చు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈసారి జారీ చేసేటువంటి ఉద్యోగ నియామక ప్రకటనలో పలు సంస్కరణలు కూడా తీసుకురానున్నట్లయితే టీజీపీఎస్సీకి సంబంధించిన అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ జేడబ్ల్యూకి సంబంధించిన మెయిన్కి సంబంధించిన తుదికి అనేటువంటిది విడుదల కావడం జరిగింది. 13 ప్రశ్నలు మారినటువంటి సమాధానాలు అనేటువంటి అంశం ఎవరైనా రాస్తే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ 15 రంగాలు ఏటా 30,000 ఉద్యోగాలు అనేటువంటి అంశం. సింగపూర్లో ఐటీఈ క్యాంపస్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ చూడొచ్చు. స్కిల్ యూనివర్సిటీ భారీ ప్రణాళిక, సింగపూర్ ఐటీఈకి సంబంధించి పాఠ్యాంశాలు, త్వరలో రాష్ట్రానికి సింగపూర్ బృందం, భాగస్వామ్యానికి పారిశ్రామికవేత్తల ఆసక్తి, చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశము అన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు అనేటువంటి అంశం. స్కిల్ యూనివర్సిటీ నిధులు ఇవ్వాలనేటువంటి దానిపైన ప్రతిపాదనలు ఏమీ లేవని కేంద్రం అనేటువంటిది అయితే ఈ రకంగా చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా ఏటా 30,000 ఉద్యోగాలకు సంబంధించి 15 రంగాల్లో ఇవ్వడానికి ఇది ప్రైవేట్ రంగానికి సంబంధించిన అంశాలు. రకరకాల యానిమేషన్ విజువల్స్ కానీ, దాని తర్వాత అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, టూరిజం, హాస్పిటాలిటీకి సంబంధించిన అంశం, వీటికి సంబంధించిన అంశాలపైన అయితే మనకు ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలోనైతే తీసుకొని రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ డీట్ అనేటువంటి ఒక యాప్ కూడా మనం మొన్న డిస్కస్ చేసుకోవడం జరిగింది. అందుకే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. ఈ రకంగా ఇది 15 రంగాలు 30,000 ఉద్యోగాలు అనేటువంటిది ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినటువంటి అంశము.
మొన్న ఒక అంశాన్ని అంటే శ్రీధర్ బాబు గారు కూడా 7న ఉద్యోగాలకు సంబంధించినటువంటి కీలక ప్రకటన చేస్తాము అన్నారు. కానీ ఇక్కడ ఎలక్షన్ కోడ్ అనేటువంటిది రావడంతో ఆ అంశాన్ని అయితే మాట్లాడలేరు. అంటే ఇక్కడ ఉద్యోగాలు మేము ఇస్తాము, ఇన్ని ఉద్యోగాలు స్టార్ట్ చేస్తామంటే మభ్యపెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ రకంగా అధికారిక ప్రకటన అనేటువంటిది అయితే లేదు. కానీ మరొక సంవత్సరంలో మరొక 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సభలో అయితే మాట్లాడడం అయితే జరిగింది. మీ సేవా వెబ్సైట్లో రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ గందరగోళానికి తెరదించినటువంటి పౌర సరఫరాల శాఖ. అంటే మొన్న కనుక చూసుకుంటే మీ సేవకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లై లేదు ఏం లేదు అని పంపించారట. చూసుకోండి ఒకసారి 3 రోజులు తర్జన భర్జన అయితే పడడం జరిగింది. నిన్న పౌర సరఫరాల శాఖ అనేటువంటిది ఒక జీవో అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. దీంతో మార్గం అనేటువంటిది సుగమమైంది. మళ్ళీ దరఖాస్తు అనేటువంటి చేయనక్కర్లేదట. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, కులగణన లేదా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకునేవారు మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ వర్గాలు అనేటువంటి చెప్తున్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నాం కాబట్టి వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అన్నారు. కానీ మీరు కనుక్కోండి, ఎందుకైనా మంచిది ప్రాసెస్ అనేటువంటిది కనుక్కొని ఒకవేళ అందరూ అప్లై చేయాలి అనుకుంటే కనుక మీ సేవలో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక స్థానిక ఎన్నికలకు వారంలోనే షెడ్యూల్ అనేటువంటిది అయితే రానున్నది. ప్రభుత్వానికి చేరినటువంటి డెడికేటెడ్ కమిషన్ నివేదిక మండలం యూనిట్గా సర్పంచ్, ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లు 2 రోజుల్లో కలెక్టర్లకు రిపోర్టు పంపనున్న సర్కారు. జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు చేయనటువంటి కలెక్టర్లు. ఈ ప్రాసెస్ పూర్తయ్యాక గెజిట్ విడుదల, అనంతరం ఎన్నికల షెడ్యూలు విడుదల. 15 రోజుల వ్యవధిలో పోలింగు, 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలకు ఛాన్సు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గానైతే చూస్తున్నాం. కాబట్టి ఈ ఎన్నికలకు అంటే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కూడా వేగవంతంగానైతే జరుగుతూ ఉన్నది. ఆర్ఓ కానీ ఏఆర్ఓ సంబంధించినటువంటి నియామక ప్రక్రియ అనేటువంటిది కూడా అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళని కేటాయించడం కూడా జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ అనేటువంటివి ఈ ప్రక్రియ కూడా ముందుకెళ్తున్నది. ఈ ఎలక్షన్ల ప్రక్రియ అయిపోయిన తర్వాతనే కొత్త ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రస్తావనలు అనేటువంటివి అయితే ఉంటాయి. అప్పటి వరకు ఈ సమయం అనేటువంటిదే కరెక్ట్ అయినటువంటి సమయం. అప్పటి వరకు కరెక్ట్గా చదివినటువంటి వాళ్ళు నెక్స్ట్ మీరు అకాడమిక్ ఇయర్ కల్లా జాబుల్లో ఉంటారు. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈరోజు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన దానిలో భాగంగా మన పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలు చూసుకుంటే జిఎస్లో పాలిటీ అనేటువంటిది రావడం జరిగింది. మన సాక్షికి సంబంధించినటువంటి భవితాలో నెక్స్ట్ సగటు మనిషి ఊపిరితిత్తుల్లో ఎన్ని లీటర్లు గాలి ఉండాలని బయాలజీకి సంబంధించి టెట్ డిఎస్సి ప్రత్యేకంగా క్వశ్చన్ అంటే కంటెంట్, దాని తర్వాత గతంలో అడిగిన ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. జిఎస్లో భాగంగా తెలంగాణ ఎకానమీ ఇచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ బ్యాంక్ ఎగ్జామ్స్ స్పెషల్లో భాగంగా కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన అంశము. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన అంశం, మహిళా ఉద్యమాలు అనేటువంటి దాన్ని అయితే ఇక్కడ తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకి ఇక్కడ నిపుణ అనేటువంటి అంశంలో భాగంగా సామాజిక మాధ్యమాలు వినియోగిస్తే లాభాలు, దానికి సంబంధించి చేనేత అభయాస్తం, ఈ రకమైన కొన్ని అంశాల గురించి అయితే క్లియర్గా ఆర్టికల్స్ అయితే ఇచ్చారు. చూసుకున్న ప్రయత్నం అయితే చేయండి. ఏ వర్షపాతాన్ని ఋతుపవన ఆరంభ జల్లులు అంటారని మన ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశం. ఇక ఈనాడు ప్రతిభలో చూసుకుంటే చదువుకు సంబంధించి 10 ఏళ్ల తర్వాత నీట్ అనేటువంటి అంశము, కొలువుల పూల బాట అంటూ కొత్త రకంగా మనకు ఫ్లోరికల్చర్కి సంబంధించిన అంశం అయితే ఇవ్వడం జరిగింది. ఈవీ కోర్సులు వస్తున్నాయంటే కొత్తగా ఇప్పుడు మొత్తం ఎలక్ట్రానిక్ యుగమనంగా మారిపోతున్నది కాబట్టి ఆ రకమైనటువంటి కోర్సులు అనేటువంటివి. ఇక నెక్స్ట్ సంకేతాల సాధన సులువే అంటే ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్, ఈ రకంగా మనకు రీజనింగ్కి సంబంధించిన అంశం, కోడింగ్ డీకోడింగ్కి సంబంధించిన అంశం అయితే ఇచ్చారు. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన డిఎస్సికి సంబంధించిన అంశము. నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించి ఏపీపీఎస్సీ, ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరిగింది. ఇంగ్లీష్లో కరెంట్ అఫైర్స్ అయితే వచ్చాయి. వీటిని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్. ఇది మీకు నచ్చింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.